చిన్నారి బోరుబావిలో పడిపోయి దాదాపుగా 20 గంటలు అవుతోంది. ఇప్పటి వరకు కూడా చిన్నారిని బయటకు తీసుకురాలేకపోయారు. అయితే ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఏదైతే పాప బోరుబావిలో పడిపోయిందో దానికి సమాంతరంగా ఒక గొయ్యిని తవ్వారు. ఆ గొయ్యి ప్రొక్లైనర్ సహాయంతో, అంటే అదంతా కూడా రాళ్ల ప్రాంతం, రాళ్లగడ్డ అని కూడా దానికి పేరుంది. సో ఎక్కడికక్కడ తవ్వినప్పటికీ కూడా రాళ్లు అడ్డుపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రొక్లైనర్ సహాయంతో 3 ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి. ఆ బండరాళ్ళని వెలికి తీసి సమాంతరంగా గొయ్యిని తవ్వే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు పాప ఏ బోరుబావిలో పడిపోయిందో దానిలో రోబోటిక్ హ్యాండ్ ద్వారా ఆ పాపను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. మరి ఈ రోబోటిక్ టెక్నాలజీతో చిన్నారిని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఏం టెక్నాలజీ, ఎలా పనిచేస్తుంది, చిన్నారులను ఈ రోబో ఎలా కాపాడుతుంది? ఈ సింపుల్ రోబోటిక్ డివైస్ బోరుబావుల్లో చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడుతుంది. ఈ రోబోకు చేతులు ఉంటాయి. బోరుబావిలోకి దింపిన తర్వాత రోబో పనితీరును బిల్డ్ కెమెరా సహాయంతో చూడొచ్చు, ఎప్పటికప్పుడు మానిటర్ చేయొచ్చు. మదురైలో గత ఏడాది 3 ఏళ్ల చిన్నారిని ఈ రోబోటిక్ హ్యాండే కాపాడింది. సో అదే రోబోటిక్ హ్యాండ్తో ఈ చిన్నారిని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రోబోటిక్ ఆర్మ్కు ఎయిర్ పిస్టన్ ఉంటుంది. ఈ డివైస్ను లోతైన సన్నని బోరుబావిలో కూడా ఇన్సెట్ చేయొచ్చు. ఇది ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. కెమెరా, లైట్, వాక్యూమ్ క్లీనర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. కెమెరా ఫుటేజ్ను టెలివిజన్ మానిటర్లో చూడొచ్చు. బోరుబావిలో చిక్కుకుపోయిన పిల్లల పరిస్థితిని తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చిన్నారి బోరుబావిలో అలాగే ఇరుక్కుపోయింది. అయితే తనకు ఆక్సిజన్ సప్లై చేశారు. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సహాయంతో పాపను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే మొదట చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మరోసారి ప్రయత్నిస్తున్నారు. లోపలున్న మోటార్ను బయటకు తీస్తే దాంతోపాటు పాప కూడా బయటకు వచ్చేస్తుంది అనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. మోటార్ బయటకు వచ్చింది కానీ పాప బయటకు రాలేదు. పైగా మరో 2 అడుగులు పాప కిందకు పడిపోయింది. అయితే ప్రయత్నాలు అయితే మాత్రం నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. పాపకు నిరంతరాయంగా ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం పాప 42 అడుగుల లోతులో ఉంది. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి రాత్రి 1:30 తర్వాత ఈ సమాంతరంగా తవ్వే గొయ్యికి సంబంధించి డ్రిల్లింగ్ ఆపేశారు. 2 గంటలకు ప్రత్యేక యంత్రం సహాయంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ఇనుప చువ్వ, తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బోరుబావి లోపలకు కెమెరా పంపి ల్యాప్టాప్ ద్వారా పాప క్షేమంగా ఉన్నట్టు తెలుసుకుంది రెస్క్యూ టీం. దీంతో బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చారు. ఎందుకంటే తల్లి గొంతు తను గుర్తుపడుతుంది, ఏదైనా కదలిక ఉంటుంది. ఆ పాపకి అంటే స్పృహ కోల్పోకుండా లేకపోతే భయపడకుండా తల్లి గొంతు వింటే క్షేమంగా ఉంటుందనే ఆశతో ఆమెతో చాలాసార్లు మాట్లాడించారు. పాప ఏడవద్దు, చిన్నారి ఏడవద్దు, తాడును పట్టుకో అంటూ తల్లితో చాలాసార్లు మాట్లాడించారు. కానీ ఆ పాప వయసు 7.5. అందులోనూ 40 అడుగుల లోపల వరకు కూడా వెళ్ళిపోయింది. చుట్టూ చీకటి, మట్టి పెళ్ళలు మాత్రమే ఉంటాయి. ఆక్సిజన్ సప్లై అవుతుంది కానీ ఆ ప్లేస్లో ఆక్సిజన్ తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆ పాప తల్లి మాటలకు వెంటనే రియాక్ట్ అవుతుందా, ఆ పాపకి తల్లి వాయిస్ వినిపిస్తుందా అనేది సందేహమే. అయితే పాప మాత్రం ఇప్పటి వరకు క్షేమంగానే ఉంది, క్షేమంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ల్యాప్టాప్ సాయంతో ఆ అమ్మాయికి తీసిన ఫొటోస్ కానీ లేకపోతే అమ్మాయి ఎలా ఉందనేది మానిటర్లో చూసినప్పుడు కానీ ఆ పాప జీవించే ఉంది. అయితే మరో 2 గంటల్లో పాపను క్షేమంగా బయటకు తీసుకొస్తాం. అంత స్పీడ్గా ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటున్నారు. అయితే ఇంతకుముందు రోబోటిక్ హ్యాండ్తో ఏదైతే పాపను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో 3:30కు ఆపరేషన్ను ఎన్డీఆర్ఎఫ్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. సింగరేణి నుండి కూడా నిపుణులు వచ్చారు. బావిలో ఉన్న మోటార్ను బయటకు తీసుకొస్తే పాప కూడా మోటార్తో పాటు క్షేమంగా వస్తుందా అని అవకాశాలను పరిశీలించారు. కానీ మోటార్ బయటకు వచ్చింది, పాప రాలేదు. దీంతో ఈ ప్రయత్నం విఫలమైంది. దీంతో బోరుబావికి ఎక్కడైతే స్టార్ట్ చేశారో సమాంతరంగా గొయ్యి తవ్వటానికి డ్రిల్లింగ్ చేస్తున్నారో అది యుద్ధ ప్రాతిపదికన, అంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎన్ని రాళ్ళు వచ్చినా సరే వాటిని పక్కకు నెట్టేస్తూ ప్రొక్లైనర్ సహాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాపను క్షేమంగా బయటకు తీసుకురావాలనే లక్ష్యంతోనే అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, సింగరేణి కార్మికులు కానీ, మరోవైపు ఎవరైతే బోరుబావి దగ్గరకు వెళ్లారో గ్రామస్తులు, మిగతా వాళ్ళంతా కూడా పాప బయటకు వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేయకుండా అనుక్షణం ప్రతి మినిట్ కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. మరోవైపు మధ్యలో ఆ తల్లి, ఎవరైతే చిన్నారి తల్లి ఉందో ఆమె ఏడుస్తూనే ఉంది. మధ్యలో వచ్చి ఆ పాపతో మాట్లాడిస్తున్నారు. ఆ తల్లి గొంతు వింటే ఆ పాపలో ఏదైనా కదలిక వస్తుందేమోనని. కానీ 7.5 పాప
20 గంటలు అయిపోతుంది. 20 గంటలు అయిపోయింది కనుక ఆ పాప పరిస్థితి ఎలా ఉంది, జీవించే ఉంది. కానీ తల్లి మాటలకు కానీ లేకపోతే ఎవరైనా ఆ పాపతో ఏదైనా రెస్పాండ్ అవ్వాలన్న ఆశతో ఏమైనా ప్రయత్నాలు చేసినా ఆ పాపకి ఎంతవరకు రీచ్ అవుతాయి అనేది ఇక్కడ డౌట్గా ఉంది. ఎందుకంటే 7.5 పాప, చుట్టూ మొత్తం చిమ్మ చీకటి, తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన పాప, అక్కతో హాయిగా ఆడుకోవాల్సిన పాప, తండ్రి చేతుల్లో భద్రంగా ఉండాల్సిన పాప ఒకేసారి ఆ బోరుబావిలో ఆడుకుంటూ 40 అడుగుల వరకు జారిపోయింది. ఆ చుట్టుపక్కలంతా కూడా చిమ్మ చీకటి, మొత్తం మట్టితో నిండిపోయి ఉంటుంది ఆ ప్లేస్ అంతా. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. మనం చూసాం కూడా విజువల్స్లో. ఆ బోరుబావి ఏదైతే ఉందో ఆ పాపని మనం గ్రాఫిక్స్లో కూడా చూడొచ్చు. అంటే ఎంతవరకు ఆ పాప వెళ్ళి ఆడుకుంటూ లోపలికి పడిపోవటం, అది సన్నని దారి. ఎందుకంటే మనిషి వెళ్ళటానికి కూడా ప్రయత్నించారు, కొంతమంది ముందుకొచ్చారు స్వచ్ఛందంగా, మేము వెళ్తాం తీస్తామని చెప్పి. కానీ వాళ్ళు ఇరుక్కుపోతారు, ఎందుకంటే అంత సన్నగా ఉంది. మోటార్కి సంబంధించి అంటే ఎంత సన్నగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. 7.5 పాప పడిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి తీద్దామన్నా 7.5 పాప కంటే వాళ్ళు అంత సన్నగా ఉండే అవకాశం ఏమాత్రం ఎవరికీ ఉండదు. సో ఆ బోరుబావిలోకి దిగేందుకు కూడా ఏమాత్రం కూడా అవకాశమే లేకపోయింది. సో సమాంతరంగా గొయ్యి తవ్వుతూ ఉన్నారు, గంటలు గడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక బాధ, ప్రతి ఒక్కరిలోని కూడా ఒక బాధ, ఆందోళన. పాప క్షేమంగా బయటకు రావాలని ఒక ఆశ. పేరెంట్స్తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడే కూర్చున్నారు. ఏవైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో అవన్నీ చూస్తున్నారు. పాప క్షేమంగా రావాలని మనసులో కోరుకుంటున్నారు. కేవలం అక్కడ ఉన్న వాళ్లే కాదు, టీవీ చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ, పాప పడిపోయిందన్న వాళ్ళు, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఆ పాప బయటకు రావాలి అని ప్రార్థిస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కదిలిపోతున్నారు. 7.5 పాప క్షేమంగా బయటకు రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నారు. మరోవైపు బోరుబావిలో పడిపోయిన చిన్నారి తల్లిదండ్రుల్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. పాప క్షేమంగా బయటకు రావాలనే అందరం కోరుకుంటున్నామన్నారు ఆమె. దాంతోపాటు ఆమె ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి కూడా సూచించారు. సార్ కొంచెం సైడ్ ఉంది సార్. బాగానే ఉందండి, కొంచెం ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అటు అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, ప్రజలు కావచ్చు, అల్టిమేట్గా అందరం కోరుకుంటున్నది ఆ చిన్నారి బయటికి రావాలి. నిజంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పుడు డెఫినెట్గా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా యువజన సంఘాల తమ్ముళ్ళందరూ కూడా, యూత్ అంతా కూడా గ్రామంలో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా మెజర్స్ తీసుకునేటట్టు ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రజలందరూ కూడా భావించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే నిజంగానే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 14 నెలల చిన్నారి 16 గంటలు పోరాడుతూనే ఉందంటే భగవంతుడు ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టే. భగవంతుడు కూడా ఇప్పటికి ఇంకా అమ్మాయిని కాపాడాలనే ప్రయత్నమే చేస్తున్నాడు. పిల్లలను కాపాడుకోవాలని, పిల్లలను బ్రతికించుకోవాలని, పిల్లలను పోషించుకోవాలని ఇంత దూరం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి భగవంతుడి శిక్ష వేయకుండా ఉండాల్సింది. ఇటు రైతులను కూడా తప్పు పట్టలేము. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బోర్స్ వేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఎప్పటికైనా నీళ్ళు వస్తాయేమో, వర్షాలు బాగుపడితేనే ఆశిస్తూ ఉంటారు. అలా ఆశిస్తున్న తరుణంలో రైతుకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి ప్రభుత్వం అనేది, అధికారులు అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు బోర్ మళ్ళీ ఫర్దర్ వాడుకోవాలంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టాలి. ఆ విధంగా రైతుకు నష్టం జరగదు, ఇలాంటి ప్రాణాలు పోకుండా ఉంటాయి. అది మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పాప ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న డిఎన్ సింగ్ ఈ విషయం చెప్పారు. చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటున్న సింగ్తో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. अगर आप किसी को भेजना चाहे तो अंदर भेजना, मैं जा सकती हूँ सर, क्यों मुझे किसी को भी नहीं भेजने दे रहे हैं आप? नहीं, ये हमारा नहीं है, यहाँ पर अथॉरिटी पड़ी हुई है, हम किसी को भेजने ना भेजने के वो अथराइज नहीं है। उतना बड़ा नहीं है सर साइज, लेकिन वो बोरवेल है, वो प्लास्टिक जो पाइप होता है वो नहीं है, वो मिट्टी का हो रखा है, पाइप ऑलरेडी निकल चुका है, इसलिए उसमें किसी को भेजा नहीं जाता। कहीं सकरा हो गया है मिट्टी गिर करके और कहीं वाइड हो गया है, तो इसलिए उसको किसी को भेजा नहीं जा सकता उसमें, मतलब ये टेक्निकल फॉल्ट है। कितने बार कोशिश करे आप ये रोबोटिक हैंड? और हम तो लगातार जब से आए हैं तब से लगातार कोशिश कर रहे हैं। अभी थोड़े दूसरे टेक्निक अपनाया जा रहा है, फिर हम ट्राई करेंगे इसको।
तो कोशिश करेंगे उसको निकालने के लिए बच्ची को। लेकिन बहुत वैसा हो रहा है कि कुछ वो कैसी है सर, अंदर वो बेटी कैसी है? बेटी अभी स्टिल अलाइव है, स्टिल अलाइव है, ऑक्सीजन सप्लाई है। अब मतलब आप ये कह सकते हैं कि गॉड गिफ्टेड है, वो इतना सरवाइव कर रही है अभी भी। ओके, ऑक्सीजन सप्लाई है। हमने कोशिश कर रहे हैं और यहाँ पर जो अथॉरिटी है, सिविल अथॉरिटी है ऑलरेडी, वो भी कोशिश कर रही है, हमें हेल्प भी कर रही है। लेकिन फिर से वो इतना कितना टाइम लगेगा सर? वो सब पूरा होने के बाद उसको बेटे को निकालना, वो सब कितना टाइम लगेगा? ये तो एग्जैक्ट कोई नहीं बता सकता। ये तो हम कोशिश कर रहे हैं, सारे टेक्निक अपनाया जा रहा है, और किस टेक्निक से वो निकलेगी बच्ची ये तो कोई कह नहीं सकता। साइमल्टेनियसली आपको खुदाई भी हो रहा है, लेकिन पत्थर नीचे पड़ जाने के चलते उसमें बहुत प्रॉब्लम हो रही है। आप देख रहे हैं जेसीबी वगैरह अच्छे से काम कर रहे हैं, लेकिन उसमें भी प्रॉब्लम हो रही है। दूसरा यंत्र कहीं ला रहे हैं सर प्लेस से? सेम वही वो इस्तेमाल कर रहे हैं अभी? नहीं, बहुत सारे दूसरे जगह से भी आ रहे हैं। हैदराबाद से बहुत सारे एक्सपर्ट भी आ गए हैं, आप देखिएगा तो बहुत सारे एक्सपर्ट आ रखे हैं। तो उसमें कोशिश बहुत की जा रही है, बहुत जोर शोर से कोशिश है, लेकिन अब कब तक रेस्क्यू हो जाएगी बेबी ये कहा नहीं जा सकता। क्या दिख रहा है सर? क्या दिख रहा है सर अंदर? वो हाथ कैसा है? हाथ उसका केवल पाम दिख रहा है, पाम ये वाले पोर्शन दिखाई दे रहा है, और वो ऐसे या मतलब इस तरह से उसका फिंगर मूव कर रहे हैं। अच्छा, ठीक है। तो उसको एक्चुअली क्या है कि हमारे पास भी जो आइटम है तो उससे हम कोशिश कर रहे हैं कि पकड़ लें, लेकिन उसमें क्या हो रहा है कि वो पूरा पकड़ नहीं आ रहा है। उसका हैंड भी ये ग्रिप भी हो जाता है यहाँ से, तो भी हम पकड़ लेते हैं, लेकिन केवल पाम पकड़ने से इस तरह से वो स्लिप कर रहा है। तो कोशिश कर रहे हैं हम भी कि, और दूसरे एक्सपर्ट भी आए हुए हैं, वो भी कोशिश कर रहे हैं। तो लेट्स होप फॉर द बेस्ट सर। लेकिन आप तो बहुत कोशिश कर रहे हैं, इसके लिए शुक्रिया। पूरी रात से कोशिश कर रहे हैं, लगे हुए हैं, जब से आए हैं तब से पूरी रात कोशिश कर रहे हैं। लेकिन इधर भी సార్ एक बार आइए సార్, మీరు చెప్పారు కదా నైట్ కూడా ఒకరిని ట్రై చేసాం, అసలు ఎవరైనా వెళ్ళడానికి ముందుకు వస్తారా లేదా అని చూసామని, అసలు ఎక్కడ అంతరాయం కలుగుతోంది సార్? ఎక్కడ అంతరాయం అంటే మేడం, ఆ సైజు వాళ్ళు ఒక అతను దొరికాడు, అంటే నేను దిగుతా అని చెప్పి ముందుకు వచ్చాడు, బట్ కానీ అతనికి విడుతూ సరిపోలే మేడం. ఇంకా వేరే వాళ్ళని దించడానికి మనం ధైర్యం చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు ధైర్యం లేదు. అది విడుతూ 35 feet to 40 feet ఉంది అది, కాబట్టి దించడానికి ట్రై చేస్తే మధ్యలో సంథింగ్ ఏమైనా కావచ్చు. అతను ఒకవేళ బాగా ధైర్యంగా ఉండి నేను వెళ్తా అంటే నో ప్రాబ్లం, కానీ ఎవరు వాళ్ళ విల్లింగ్ రాలేదు. అంత సన్నగా ఉన్నారు, బికాస్ నేను వెళ్తానన్నా నాకు కూడా చిన్నగానే ఉంటుందని మీరు దూరలేరు అందులోకి అని చెప్తున్నారు. అంటే లోపలికి వెళ్లే కొద్దీ అంత టైట్ గా అంత చిన్నగా ఉందండి ఇది మొత్తం. మనకు కొంచెం ఎంత అన్నా దానికి విడుతూ కొంచెం తక్కువ ఉంటే బెటర్ గా మేడం. మనం ధైర్యం చేయాలంటే తక్కువ ఉంటే బెటర్ కాబట్టి చేయలేకపోయింది మనం. థ్యాంక్ యూ మేడం. సో అది మనకి క్లియర్ గా ఇప్పుడు తెలుస్తోంది ఎక్కడ అంతరాయం కలుగుతోందో. సో ఆమె ఫింగర్స్ ఇక్కడ వరకు ఉండడం వల్ల గ్రిప్ రావట్లేదు ఇప్పటి వరకు, అదే ట్రై చేసామని చెప్తున్నారు. కానీ హ్యాపీగా మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా ఊపిరి తీసుకుంటోంది. సో షీ స్టిల్ అలైవ్, అందుకనే ప్రయత్నాలు ఇంకా ఇంత ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఒకవేళ వైబ్రేషన్ ద్వారా అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆపేశారు ప్రొక్లైనర్తో తవ్వడం. ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్ గా తవ్వుతున్నారు, సమాంతరంగా అది గోతు తీసుకుంటూ వెళ్తున్నారు. ఆమెని ఇంకా అక్కడి నుంచే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. కెమెరా పర్సన్ విశ్వరూప్తో దేవి నాగవల్లి, TV9 ఫ్రమ్ చేవేళ్ళ.